నమస్తే అండి. ప్రాథమిక హక్కులకి అంటే ఫండమెంటల్ రైట్స్‌కి ఏదైనా భంగం వాటిల్లినప్పుడు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ రాజ్యాంగ పరిరక్షణ హక్కులైనటువంటి ఆర్టికల్ 32 అండ్ 226 ద్వారా కొన్ని రిట్స్ జారీ చేస్తాయన్నమాట. అంటే ఆర్డర్ జారీ చేస్తాయి. ఆ ఆర్డర్స్ ఎన్ని రకాలంటే 5 రకాలు. ఆ ఆర్డర్స్‌ని ఎప్పుడు జారీ చేస్తాయి? ఎలాంటి పరిస్థితులలో? ఆర్డర్ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది? వేటిపైన ఈ ఆర్డర్స్‌ని జారీ చేయొచ్చు, వ్యక్తులకా, సంస్థలకా అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫండమెంటల్ రైట్స్‌కి, ప్రాథమిక హక్కులకి ఏదైనా భంగం వాటిల్లిందనుకోండి, అప్పుడు సుప్రీం కోర్టు అండ్ హైకోర్ట్ అనేవి, సుప్రీం కోర్ట్ ఏమో ఆర్టికల్ 32, హైకోర్ట్ ఏమో ఆర్టికల్ 226 ద్వారా రిట్స్‌ని అంటే ఆర్డర్స్‌ని అనేది జారీ చేస్తాయి. అయితే ఈ రిట్స్‌ని జారీ చేయాల్సిన అవసరం ఎందుకు అంటే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మనం ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెట్టి ఫ్రిడ్జ్ తీసుకుంటే, ఈ ఫ్రిడ్జ్‌కి ఆ షాప్ అతను మనకి ఒక 5 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడు అనుకోండి. ఈ ఫ్రిడ్జ్ ఒకవేళ ఒక సంవత్సరం లోపల పాడైపోయింది లేదా రిపేర్కి ఏదైనా వచ్చిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్గా ఆ షాప్కి వెళ్ళిపోతాం. షాప్కి వెళ్ళిపోయి దీనికి గ్యారెంటీ ఇచ్చావు కదా, ఇది పాడైపోయింది, దీన్ని రిపేర్ చేయమంటే ఆ షాప్ వాడు బాధ్యతగా వహించి దాన్ని రిపేర్ చేసి మనకిస్తాడు. అలాగే రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఆ హక్కులకు భంగం వాటిల్లిందనుకోండి, ఆ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్. అంటే ఇక్కడ గ్యారెంటీ అనమాట. ఇవి ఫండమెంటల్ రైట్స్ అనేవి గ్యారెంటీ, చట్టబద్ధమైనవి. ఈ చట్టబద్ధమైన వాటికి కూడా ఒకవేళ భంగం వాటిల్లితే ఎక్కడికి వెళ్ళాలి అంటే సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళాలి. అప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 33 ప్రకారం అండ్ హైకోర్టు 226 ఆర్టికల్ ప్రకారం మనకి ఆర్డర్స్ని, రిట్స్ని జారీ చేస్తుంది. అది ఏ విధంగా జరిగింది, దానికి పరిష్కారానికి రిట్స్ని జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించండి. ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ అనేది కేవలం ఫండమెంటల్ రైట్స్కి మాత్రమే. కానీ 226 ప్రకారం హైకోర్టు ఎక్స్ట్రా అంటే ఇల్లీగల్గా ఇతర ఏవైనా కార్యక్రమాలకి కూడా, వ్యక్తికి సంబంధించి, సంస్థలకు సంబంధించి ఇతర హక్కులకి కూడా, చట్టబద్ధం కానటువంటి వాడికి కూడా ఇది రిట్స్ని జారీ చేస్తుంది. అంటే పరిధి చూసినప్పుడు సుప్రీంకోర్టు ఏమో కేవలం ఫండమెంటల్ రైట్స్కే, హైకోర్టు ఏమో ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ఇతర లీగల్ యాక్టివిటీస్ కూడా, ఇతర చట్టబద్ధం కానటువంటి అంశాలకు కూడా రిట్స్ని జారీ చేసే అధికారం ఉంది. దీనికి అధికార పరిధిగా చూసినప్పుడు హైకోర్టుకి ఎక్కువ పరిధి ఎక్కువ ఉంది. అంతేకాని అథారిటీ ఎక్కువ, దానికి హై లెవెల్ కాదు దాని అర్థం. సో హై లెవెల్గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టే ఎక్కువ హై లెవెల్, కానీ ఇక్కడ రిట్స్ ప్రకారంగా చూసినప్పుడు దీనికి అథారిటీ ఎక్కువ, అంటే ఎక్కువ రిట్స్ని జారీ చేసే అధికారం ఉంటుందన్నమాట. అంటే ఇతర కారణాలకు కూడా రిట్స్ని జారీ చేసే అధికారం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 5 ఏంటి అంటే రిట్స్ సుప్రీంకోర్టు, హైకోర్టు చేసేవి. ఒకటి హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్షియోరీ, ప్రొహిబిషన్, కోవారంటో. సో ఈ 5ని ఏ సందర్భాల్లో చేస్తుంది? ఈ 5ని ఎవరెవరికి, వ్యక్తులకు చేయొచ్చా, సంస్థలకు చేయొచ్చా, ఎలాంటి సిచ్యువేషన్లో చేయాలనేది క్లారిటీగా చూడండి. ఇక్కడ హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అన్, అన్ని లాటిన్ వర్డ్స్, ఇవి 5 కూడా లాటిన్ పదాలు. హ్యావ్ ద బాడీ అని అర్థం. హ్యావ్ ది బాడీ అంటే శరీరాన్ని ప్రవేశపెట్టండి, అంటే మన లాంగ్వేజ్లో అయితే వ్యక్తిని ప్రవేశపెట్టండి, చూపించండి వ్యక్తిని అనే అర్థం వస్తుంది. టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని అర్థం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఎవరికి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరికి ఈ రిట్ని, ఈ ఆర్డర్ని జారీ చేస్తుందంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీగా ఉంటుంది. అంటే పరిపాలనాపరమైనటువంటి, శాసనపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి ఈ మూడిటికి కూడా ఇది ఈ రిట్ని జారీ చేసే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ అంటే ఇండియన్ గవర్నమెంట్ టోటల్, అంటే స్టేట్, ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏంటిది, స్టేట్కి ఇది రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తిని అకారణంగా, అంటే ఎలాంటి కారణం లేకుండా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, లేదా ఒక ప్రైవేట్ కంపెనీ లేదా ఒక స్నేహితుడు ఎవరి దగ్గర మనం మనీ అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, మన లాంగ్వేజ్లో
అప్పు ఒక సంవత్సరంలో తీరుస్తామని చెప్పాం. తీరవకపోయినా అతను మన ఇంటికి వచ్చి మనని ఇంట్లో తాళం వేసాడు అనుకోండి, ఇంట్లో పెట్టి తాళం వేసేసాడు, లేదా తీసుకెళ్ళిపోయి తన ఇంట్లోనే బంధించాడు అనుకోండి, లేదా పోలీసులు కానీ అలా తీసుకెళ్లారనుకోండి, అక్కడ కారణం లేదు. వ్యక్తికి ఏముంటుంది? ఫండమెంటల్ రైట్స్లో స్వేచ్ఛ ఉంటుంది, ప్రాణరక్షణ అండ్ స్వతహాగా తిరిగేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది ఆర్టికల్ 21 ప్రకారం. ఈ ఆర్టికల్ 21 ప్రకారం ఇక్కడ నిర్బంధించారు వీళ్ళని, అంటే స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, ప్రాణరక్షణ. సో పోలీసు చంపుతారా అనేది కూడా తెలియదు మనకు, ప్రాణానికి ఇబ్బందిగా ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. ఇలాంటప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి మా వాళ్ళని ఇలా బంధించారు, ఆ కారణం చేత తీసుకెళ్లారు అని చెప్పితే కోర్టు ఏం చేస్తుందంటే వెంటనే హెబియస్ కార్పస్ అనేటటువంటి ఒక రిట్ని జారీ చేస్తుంది. దాని అర్థం ఏంటిదంటే హ్యావ్ ది బాడీ, అంటే మాకు దాన్ని చూపించండి. అయితే ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే 24 అవర్స్ లోపల కోర్టు ముందు ఆధారపరచాలి. అది సంస్థలకైనా ఇవ్వచ్చు, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరికైనా కానీ కోర్టు దీన్ని జారీ చేస్తుంది. ఆ సదర్ వ్యక్తిని ఖచ్చితంగా 24 అవర్స్ లోపల కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మ్యాండమస్కి వద్దాం. మ్యాండమస్ అంటే వి కమాండ్ అని అర్థం. వి కమాండ్ చేస్తున్నాం. ఎవరు కమాండ్ చేస్తుంది? ఇక్కడ కోర్టు కమాండ్ చేస్తుంది. ఏమని కమాండ్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరికి ఇస్తుంది అంటే, ఇది ఎగ్జిక్యూటివ్ అంటే పరిపాలనా పరమైనటువంటి అధికారులకి ఈ యొక్క రిట్ని ఇచ్చే అధికారం కోర్టులకు ఉంది, పరిపాలనాపరమైనటువంటివి. అదేవిధంగా ఇక్కడ మన హెబియస్ కార్పస్ చూసుకుంటే ఆల్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓన్లీ ఎగ్జిక్యూటివ్ అంటే పరిపాలనా అధికారులకు మాత్రమే ఇస్తుంది మ్యాండమస్ అనేటటువంటి ఒక రిట్ని. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంఆర్ఓ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఎనీ పరిపాలనా అధికారి, భారతదేశంలో ఉన్నట్టు పరిపాలనాధికారి అంటే గవర్నమెంట్ పబ్లిక్ అంటే కాన్స్టిట్యూషనల్లీ అతను పబ్లిక్ సర్వెంట్ అయి ఉండాలి. ఆ కాన్స్టిట్యూషనల్ పబ్లిక్ సర్వెంట్ అయి ఉన్నట్టు అతను తన పనిని సరిగా చేయలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి భూమి ఉంది, ఆ భూమిని సర్వే నెంబర్ కోసమో దేనికోసం వెళ్ళాం ఎంఆర్ఓ దగ్గరికి, అడుగుతుంటే దాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అనుకోండి. లేదా పోలీసు ఉన్నాడు, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, అతను కూడా పట్టించుకోకుండా మన కంప్లైంట్ తీసుకోవట్లేదు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? కోర్టును ఆశ్రయించాలి. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే కమాండ్ చేస్తుంది వాళ్ళని, ఏమని? డూ యువర్ డ్యూటీ, నీ పని సక్రమంగా చేయి. అతను పబ్లిక్ ఆఫీసర్, సో పబ్లిక్ సర్వెంట్ కాబట్టి వాళ్ళకి వెంటనే కోర్టు ఒక రిటన్ ఆర్డర్ని పంపుతుంది. దాన్ని ఏమంటామంటే మ్యాండమస్ అంటాం. నీ పని ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ పని నువ్వు ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయి. నువ్వు ఎంఆర్ఓ అనేది నువ్వు నీ యొక్క పొలం పని మీద వచ్చాడు కదా, అతనికి అది ఏ వర్క్ మీద వచ్చాడో ఆ వర్క్ని చేసి పెట్టు. అది నీ అధికారం, నీ పరిధిలోనే ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాలి అని కోర్టు అధికారుల చేత పని చేయించేటప్పుడు, మనం చేయించుకోవాలనుకున్నప్పుడు కోర్టును ఆశ్రయిస్తే మ్యాండమస్ అనేటటువంటి ఒక రిట్ని మనకి ఇస్తుంది. సో అదేవిధంగా షెర్షియోరరీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ కాదు, జ్యుడిషియరీ. ఎవరికి ఇస్తారంటే ఇది జ్యుడిషియరీకి ఇస్తారు. అంటే న్యాయపరమైనటువంటి వారికి, కోర్టులకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉంది కదా, వీటికన్నా తక్కువ కోర్ట్స్, బిలో ద సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్, అంటే వీటికన్నా తక్కువగా ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి, అంటే జిల్లా సెషన్స్ కోర్ట్స్ కావచ్చు, క్యాష్ జ్యుడిషియరీ కోర్ట్స్ కావచ్చు, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్సు, ఈ కోర్ట్స్కి ఏవైనా అధికారాలు ఉంటాయి. ప్రతి కోర్టుకు కూడా ఒక పరిధి ఉంటుంది, అధికారం అనేది ఉంటుంది. అయితే ఈ డిస్ట్రిక్ట్ కోర్టు దీని పరిధిని దాటి, అతిక్రమించి దేనినైనా ఒక తీర్పును వెల్లడించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కోర్టుకి జ్యుడిషియల్ ప్రాసెసింగ్లో ఉంది, జ్యుడిషియల్ అనేది ప్రాసెసింగ్లో ఉంది, విచారణ జరుగుతుంది. జరిగి పూర్తిగా అతని మీద ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు వస్తే ఆ తీర్పు అతనికి నచ్చలేదంటే అది యాక్చువల్లీ లీగల్ కాదు. ఆ తీర్పు లీగల్ కానప్పుడు అతను ఏం చేస్తాడంటే, అతను హైకోర్టు నుంచి లేదా సుప్రీంకోర్టు నుంచి ఒక రిట్ని తీసుకుంటాడు. షెర్షియోరరీ రిట్ అంటాం దాన్ని. అదేం చేస్తుందంటే, ఆ రిట్ ఈ కోర్టు చేసింది తప్పుగా నాకు శిక్షణ అనేది వేయడం జరిగింది అని చెప్పి అతను తీసుకుంటే, అప్పుడు ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో దాని హయ్యర్ అథారిటీగా ఉన్న ఏం చేస్తాయంటే రిట్ జారీ చేసి, మీకు ఏ అధికారం ఉంది, ఆ యొక్క కేసుని ఎంతవరకు మీరు స్టడీ చేశారు, అది మీ పరిధిలో ఉందా, మీ పరిధిలో కానిదా, అంటే
ఈ కోర్టు కింద ఈ కోర్టు పరిధిలో కాని కేసు ఇక్కడ వాదించకూడదు. సో అది వేరే ప్లేస్లోదా, మీకు ఆ పరిధి ఉందా, మీకు ఆ అధికారం ఉందా అంటే తీర్పునిచ్చినప్పుడు ఆ తీర్పునిచ్చే అధికారం మీకుందా, మీ ప్లేస్లోనేదా అని పూర్తిగా అడుగుతుందన్నమాట హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు. అడిగినప్పుడు అసలు మీకు ఏదే అధికారం ఉందో చూపించండి అని చూపించిన తర్వాత దాన్ని కొట్టివేస్తుంది, క్వశ్చన్ చేసేస్తుంది. అంటే అది చల్లదు అక్కడ. మీ పరిధి కానిది మీరు చేశారు, మీకు అధికారం లేకపోయినా అధికారం లేని తీర్పిచ్చారు, సో అది మీ పరిధిలోకి రాదు అని చెప్పేసి సెర్షోరీ అనేది ఒక రిట్ ఇచ్చేసి దాన్ని క్వాషన్ చేసేస్తుంది. అంటే ఆ కేసుని ఆ తీర్పుని కొట్టేస్తుంది అక్కడ. సో అదేవిధంగా ప్రొహిబిషన్ అనేటటువంటిది ఎప్పుడు ఇస్తుంది అంటే చూద్దాం. ఇది కూడా కోర్ట్స్కే ఇస్తుంది, జ్యుడిషియరీగానే ఇస్తుంది. ఈ ఒక 1991 తర్వాత ఆఫ్టర్ 1991 నుంచి ఇది పరిపాలన అంటే ఎగ్జిక్యూటివ్ పరిపాలన అధికారుల కూడా ఒకవేళ పరిధికి మించి ఏదైనా చేస్తే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక చట్టం వచ్చింది. సో ఎనీవే జ్యుడిషియరీగా ఇస్తారు ప్రొహిబిషన్ అనేది. ఇది ఎలా అంటే ఇక్కడేమో సెర్షియోరల్ చూడండి, బాగా గమనించండి, లింక్ ఉంటుంది రెండుకి. సెర్షియోరల్ ఏం చేస్తుందంటే పూర్తిగా తీర్పు వెలువడవుతుంది. తీర్పు వెల్లడైన తర్వాత తను కోర్టును ఆశించడం జరుగుతుంది. తీర్పు అనేది చాలా తప్పుగా వచ్చింది, ఇల్లీగల్గా ఉంది అని చెప్పినప్పుడు అది చూస్తుంది హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు. చూసి ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా వ్యతిరేకంగా వచ్చిందా తీర్పు, వాటి పరిధులు లేకపోయినా కానీ ఆ కోర్టులు తీర్పునిచ్చాయా, అధికారాన్ని మించి తీర్పిచ్చాయా అని చూసేసి దాన్ని కొట్టేస్తుంది ఆ తీర్పుని. ఇక్కడ ఏంటిదంటే ప్రొహిబిషన్లో ఆల్రెడీ ప్రొసీడింగ్ జరుగుతూ ఉంటుంది, కేసు అనేది ఆల్రెడీ కోర్టులో కేసు అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరిగే టైంలో ప్రొహిబిషన్ అనేటటువంటి తెచ్చుకున్నాం అనుకోండి రిట్స్, అక్కడ ఏం చేస్తుందంటే ఇది మీకు అధికారం ఉందా, మీ పరిధేనా, మీరు ఎందుకు దాన్ని డీల్ చేస్తున్నారు అని జ్యుడిషియరీగా అంటే జిల్లా కోర్ట్స్కి సెషన్స్ కింది కోర్ట్స్కి అది మీరు చేసేటటువంటి ప్రొసీడింగ్ని అక్కడితో ఆపేయండి, ఇక మీర ఆ కేసు మీకు సంబంధం లేదు, మీ అధికార పరిధి దాటిపోయింది, మీకు అధికారం లేదు, దాన్ని చేసే అధికారం మీకు లేదు, అక్కడతో ఆపేయండి, ఫర్బిడ్, వి స్టాప్, ఆపేయండి అని చెప్పేస్తుంది అనమాట. అంటే ప్రొసీడింగ్లో ఉన్నప్పుడు చేసామో ప్రొహిబిషన్, ఆల్రెడీ తీర్పు వస్తేనేమో సెర్షియోరీ. సో అదేవిధంగా వారెంటో అంటే అథారిటీ. ఏంటిది అథారిటీ అంటే ఏంటి, అధికారం ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఎగ్జామ్స్ రాసామనుకోండి, మనం నేను లేదా మీరు మీ పక్కన ఎవరైనా గ్రూప్ 2 గ్రూప్ 1 ఏదో ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినప్పుడు అతనికి 100 మార్కులకు గాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది 94 వచ్చాయి, నీకు 95 వచ్చాయి, అన్ని విధాలుగా నువ్వే ఎలిజిబుల్ దానికి, ఆ జాబ్కి, అతను కాదు. ఆ విషయం నీకు తెలుసు. అప్పుడు అతనితో నువ్వు ఆర్గ్యూ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయి హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ఈ వారెంట్ అనేది తెచ్చుకున్నావు అనుకో. నువ్వు తెచ్చుకోవచ్చు లేదా పక్కన ఎవరైనా చేయొచ్చు. సో ఇక్కడ బాధితుడు నువ్వే కదా, నీకు వచ్చే జాబ్ అతనికి వచ్చిన జాబ్ నువ్వే తీసుకురావచ్చు, లేదా నీ తరపున ఎవరైనా కానీ తీసుకురావచ్చు ఈ రిట్ని. అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే జాబ్లో ఆఫీసర్గా ఉన్నాడో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆఫీసర్ అయిపోయాడు, అతను కాదు నువ్వే కావాలి, బట్ అతను అయ్యాడు. అప్పుడు ఆ ఆఫీసర్కి ఆ కోర్టు ఏం చేస్తుందంటే వారెంట్, నీ అథారిటీ చూయించుకో, అసలు నీకు ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మార్కులు రాలేవు, అక్కడ అతను జాబ్ పోతుంది. లేదా ఇల్లీగల్ సర్టిఫికెట్స్ ఎవరైనా పెట్టారు, నీకు తెలిసింది, బట్ నీకన్నా ముందు అతనికి జాబ్ వచ్చింది, నువ్వు ఆ వారెంట్ తెచ్చావనుకో, తెచ్చితే అతనికి అడుగుతుంది నీ సర్టిఫికెట్స్ని చూపించు, నీ మార్క్స్ చూపించు, నీ టోటల్ అథారిటీ ఏంటి, అసలు నీకు దీనికి ఈ జాబ్కి నువ్వు ఎలిజిబులా, అసలు నువ్వు కరెక్ట్ సూట్ అవుతావా దీనికి, ఇది నీ అర్హతకు తగ్గినటువంటి జాబేనా కాదా అని పూర్తిగా కోర్టు ఏం చేస్తుందంటే అతనిని విచారిస్తుంది. అప్పుడు ఈజీగా అతను ఇవన్నీ కూడా ఫేక్ అని తెలిసిపోయి దొరికిపోతాడు. సో ఈ విధంగా మనం ఒక వ్యక్తిని అనవసరంగా అంటే అర్హత లేకున్నా ప్రభుత్వ పదవులలో కొనసాగుతుంటే, మినిస్టర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు, సర్టిఫికెట్లు పెట్టి ఏదైనా పెట్టి ఏ టైంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు లేదా ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మినిస్టర్ అయ్యాడు, అదన అధికారం లేదు, దొంగ సర్టిఫికెట్లు అనుకోండి, కోవారెంట్ తెచ్చామనుకోండి తేలిపోతుంది. సో తన ఉద్యోగం పోతుంది, మినిస్ట్రీ పదవి పోతుంది, ఏదైనా కానింది. సో ఈ విధంగా మన 5 రిట్స్ అనేవి జారీ చేస్తారు, ఆర్డర్స్ అనేవి కోర్టు ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీవే
ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.